శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ధనస్సు రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. బ్రహ్మాండమైన రాజయోగం, కని విని ఎరుగని రాజయోగం, కని విని ఎరుగని డబ్బు, సంపద, ఆస్తి, ఐశ్వర్యం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇంతకు ముందు మిమ్మల్ని చూసి ఎవరైతే అవమానించారో, హేళన చేశారో వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేలాగా మీరు ఈరోజు ఉండబోతున్నారు. ఎన్ని పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా అన్ని పనులు పక్కన పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోనైతే చూడండి. ఎందుకంటే ఇది మీ జాతకం, మీ అదృష్టంలో ఏం రాయబోయింది, మీకు ఎలాంటి భాగ్యం కలగబోతోంది, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మీకు తెలియబోతోంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ధనస్సు రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి. లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని మరొకటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ధనస్సు రాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతోందండి. అంటే చాలా మందికి కూడా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చినప్పటికీ మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా స్వార్థపరులు. అంటే వీరు మాత్రమే చూసుకుంటారు, ఎవరు ఎలా పోతున్నా కూడా వీరు పట్టించుకోరు అని చెప్పి మీ మీద రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వస్తే ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. ఎవరైనా సరే కష్టంలో ఉంటే అక్కడ నిజానిజాలు తెలుసుకుని వారికి సహాయం చేయటానికి ముందుగానే ఉంటారు. అంతేకాని ఎవరన్నా చెయ్యమంటేనో, ఎవరి గొప్పల కోసమో, ఎవరన్నా పొగడ్తల కోసమో ఈ ధనస్సు రాశి వారు ఎవ్వరికీ ఏది చెయ్యరు. మనసు కనిపిస్తే చేసేస్తారు. మీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అని అనుకుంటే, మనసులో అనుకుంటే ఏ పనైనా చేస్తారు. మంచి చెడుల ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఇవాళటి రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు. ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి. అవి బయట వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల కూడా కావచ్చు, ఇళ్లల్లో వాళ్ళ వల్ల కూడా కావచ్చు. ఇట్లా ఏంటంటే వీళ్ళు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని సందర్భాలలో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేసే అవకాశం ఉంది. వీరిని మానసికంగా బాధ పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ధనస్సు రాశి వారికి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా, చుట్టుపక్కల ఇలాంటివి ఎన్ని జరిగినా అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం, బంధాలు ముఖ్యం. కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా సరే, మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వేటికి లొంగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు పడినటువంటి కష్టానికి, మీరు పడిన అవమానాలకి, బాధలకి, నిందలకి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది. పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాల్టి రోజున ఎంతటి గొప్ప అవకాశాన్ని, ఎంత గొప్ప బహుమతిని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడే అదృష్టవంతుడు. ఏముందులే అని వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితాలే మారిపోతాయి. అలా ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది. కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరిచి ఆ లక్ష్మీదేవిని, అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారో అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎవరింటి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ ధనస్సు రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు ఈ అవకాశం అనేది ముందుగా తెలిసింది. అదృష్టం అనేది తెలిసింది కాబట్టే వదిలేయకుండా పట్టుకోవాలి. ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండే ఆ తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియటం అంటే ఒక అదృష్టమే అని భావించాలి. అందుకే నేను ఇక్కడ అన్నాను, ఈ వీడియో మీ కంట పడటం అదృష్టం, వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పి. ఎవరైనా సరే ఎంత కష్టపడినా,
ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరండి. కుటుంబం కోసం, అవసరాల కోసం, ఖర్చులకు సరిపోక డబ్బులకి వాళ్లకు ఆరోగ్యం సపోర్ట్ చెయ్యకపోయినా వెనకాల ఉన్న బాధ్యతలు గుర్తు వచ్చి ప్రతి మనిషికి కూడా రూపాయి సంపాదించుకోవాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరు చేసినా కూడా, ఏ మనిషి కష్టపడినా కూడా కూటి కొరకే కోటి విద్యలు అని అంటారు కదా మన పెద్దవాళ్ళు. అలా ఈ ధనస్సు రాశి వారికి ఏంటంటే కొంతమందికి ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లకు కోట్లు గడిస్తూ ఉంటారన్నమాట. కానీ ధనస్సు రాశి వారు మాత్రం కష్టజీవులు. వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది. మీరు ఇన్నాళ్ల నుంచి గమనించుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటూ ఆ రెక్కల కష్టాన్ని మాత్రమే అనుభవించగలుగుతూ ఉన్నారో, అంతేకాని మీకు తల్లుల తరపు నుండి తండ్రి తరపున అంటే వెనకాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులనేవి తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించటానికి కూడా కుదరదు. అలాగా కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకుని ప్రతిదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్దది, ప్రతిదీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబ భారాన్ని మొత్తం కూడా లాక్కు రావాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి వీరిది. సముద్రాన్ని అయినా తేలికగా ఈదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదటం అంటే బయటికి కనిపించే అంత సులువు కాదు, ఈజీ కాదండి. చేసేవారికి తెలుస్తుంది కష్టం విలువ అనేది. చూసే వాళ్ళకి ఏంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుంది, భరించే వాళ్ళకే కదా బాధ మొత్తం తెలిసేది, ఏ పైనా సరే. కాబట్టి ఇట్లా మీరు కష్టపడే తత్వం ఇది. పడే కష్టము, మీరు పడే బాధలు ఏంటివి అనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి. నిజానికి ఈ జనాలకి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా, ఎంత సులువా డబ్బులు సంపాదించటం అన్నట్లుగా చాలా రకరకాలుగా అంచనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మనసు లేని మనుషులను పట్టించుకోవాల్సినంత అవసరం అనేది లేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయము, ఒక దారి చేకూర్చిన వాళ్ళం అవుతాం కదా. ఇట్లా ధనస్సు రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, వీరు కష్టాలు వీరు పడుతుంటే జనం వీరి మీద పడి ఏడుస్తూ ఉంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి తగిలి వాటి నుంచి కోలుకోవటానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. మనకి శత్రువులు అంటే బయట నుంచి ఎక్కడో రారండి, మన ఇళ్లలో ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన రక్త సంబంధాల్లోనే ఉంటారన్నమాట. వెనకటికి రోజులు చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడేంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థం, ఈర్ష్య, అసూయలతో పైకి నటించేటటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పుడు కోప్పడే వాళ్ళు నిజంగా మంచివాళ్ళు అయితేనే ఎదుటివారిని గట్టిగా నిందించగలుగుతారు, కోప్పడగలుగుతారు. వారి మనసుల్లో ఏది ఉండదు. అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళైతే ఎవ్వరూ లేరండి. కాబట్టి సైలెంట్గా మౌనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుంది. అలాగే రోడ్డున మురిగే ప్రతి కుక్కకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పొద్దు కూడా. కాకపోతే కొంచెం ఆ నరదృష్టి అనే ఎఫెక్ట్గా మారుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళటం, శివుడికి అభిషేకం చేయించుకోవటం, అలాగే ప్రదక్షిణలు చేసుకోవటం, కాసేపు అక్కడ కూర్చోవటం, కాస్త విభూతిని తాగటం, విభూతిని మీరు నుదుటిన ధరించటం, కంఠం దగ్గర ధరించటం చెయ్యొచ్చు. నందిని తాగటం, ఏదైనా సమస్యలు ఉంటే చెవులో చెప్పుకోవటం, ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. అక్కడ దీపాన్ని వెలిగించండి. అలాగే కాస్త రాళ్ల ఉప్పుతోటి, కాస్త నల్ల రాళ్లతోటి ఇలాంటి వాటితో కూడా దిష్టి తీసేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి కదా. అలాంటిది మనం మామూలు మనుషులు కదండి, మనం ఎంత కాబట్టి ఏముందిలే అని పట్టించుకోకుండా అస్సలు ఉండకండి. కాస్త మీరు నరదిష్టి నుంచి కొన్ని చేసుకుంటూ చిట్కాలు చేస్తూ ఉండండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవటం, కాస్త అప్పుడప్పుడు గుళ్ళకు వెళ్ళటం, కాస్త దేవుని నామస్మరణ చేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉండండి. జనాలతో తక్కువగా మాట్లాడండి, మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడండి. కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే చులకనైపోతారు. మరి అంతగా మాట్లాడేస్తే చులకన అయిపోయే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వారి మీద ప్రేమ, అనురాగాలు వారికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుందన్నమాట. చేసినటువంటి
శ్రమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, కుటుంబ పరంగా కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయన్నమాట. పైకి కనబడని అప్పులు కొన్ని ఉన్నాయి. అది ఏ రూపాల్లోనైనా కావచ్చు. ఎక్కువ లేకపోయినా కొన్ని అప్పులైతే ఉన్నాయి. అవి ఏంటంటే చిన్నవే. అవి చిలికి గాలివానలాగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వటం, అనవసరపు ఖర్చులు అనేవి మీద పడటం, అనుకోకుండా ఒక్కోసారి వచ్చేది రూపాయి అయితే ఖర్చు 4 రూపాయలు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలి అనుకుంటే ఒక్కోసారి కుదరదు కదా. అలాంటప్పుడు మీ పరంగా మీకు కూడా ఏంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవ్వటము, సంపాదన తగ్గటం, ఆదాయం లేకపోవటం, అప్పులు చేయటం, ఇట్లాంటి వాటితో కొన్ని ఇబ్బందులతో నలిగిపోతున్నారు. ఎంత కష్టపడినా అంటే 24 గంటలు చేసి కోట్లు సంపాదించాలంటే ఎవరికీ కూడా సాధ్యం కాదు కదా. కోటీశ్వర్లందరికీ 24 గంటలు, మనకున్నది 24 గంటలే. వారు చేసేదానికన్నా కూడా మనం ఏమీ తక్కువ చెయ్యం. కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైందండి. ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్టపు ద్వారాలు, ధన ద్వారాలు 4 వైపుల నుంచి తెరుచుకుంటాయి. అంటే మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి 4 రూపాయలు తోడవుతాయి. కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి. ఆ దైవానుగ్రహం కలగాలి అంటే ఊరికనే కలగదు కదా. కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న నియమాలు అనేవి చేసుకుంటే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఆ చెట్టు ఏంటి అంటే, ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉంటే చూడండి. అది మీ ఇంటి బయట కావచ్చు, లేదా గుడి లోపల కావచ్చు, గుడి బయట కావచ్చు, ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆవరణలోనైనా సరే రావి చెట్టు, వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. అంటే 2 కలిసి ఒకే చోట పుట్టడం, అలాంటి ప్రదేశంలోకి వెళ్ళండి. ఇవి సహజంగా గుడుల దగ్గర ఎక్కువ ఉంటాయి. రావి చెట్టు, వేప చెట్టు ఒకే మొదట్లో కలిసి పుట్టడం అన్నది. అక్కడికి వెళ్ళండి. కాస్త కష్టమైనా కూడా వెతికి చూడండి. 2 వేప చెట్టు, రావి చెట్టు కలిసినటువంటి చోటు దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు అంటే, మీరు సోమవారాలు ఇలా చేయాల్సి ఉంటుంది. 11 సోమవారాలు చెయ్యాలి. 11 సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకండి. ఆడవారైతే చెయ్యకూడని 5 రోజులు చెయ్యకండి. ఒకవేళ ఉన్న మధ్యలో మీకు అలా వస్తే ఆగండి. ఆగి తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మగవారైనా చెయ్యొచ్చు, ఇబ్బంది అయితే ఏదీ లేదు. ఆ 11 రోజులు అంటే ఆ 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి. చేసేటటువంటి ఆ రోజుల్లో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చెయ్యాలి. లేకపోతే బాధలు పడాల్సి వస్తుంది. అంటే పరిస్థితి అనేది అంత బాగా ఉండదు. అట్లా ఏం చేస్తారంటే, ఆ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పించండి. సమర్పించి కాసింత పసుపు, కుంకుమ, పూలు కూడా అక్కడ పెట్టండి. అలా చల్లేసి ఆ రావి చెట్టుని 11 సార్లు, వేప చెట్టుని 2 చేతులతో 11 సార్లు తాకి నమస్కారం చేసుకోండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకోండి. బాగా సంపాదించాలి, అప్పులు తీరాలి, మనశ్శాంతి కావాలి, ఆరోగ్యం కావాలని ఇలా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒక తామరాకు కానీ తీసుకొని దాని మీద మట్టి ప్రమిదను పెట్టండి. అంటే 2 మట్టి ప్రమిదలు పెట్టాలి. ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ, లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే, కొబ్బరి నూనె కానీ ఏదైనా పర్వాలేదు, అది పోసి అందులో 4 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అంటే ఇక్కడ ఒక ప్రమిద, ఒంటి ప్రమిద పెట్టకూడదు కాబట్టి 2 తీసుకొని ఒక ప్రమిదలో ఇంకొక ప్రమిద వేసి పైన దాంట్లో నూనె ఒత్తి వేసి దీపం వెలిగించాలి. తర్వాత చెట్టు వైపు ఉండేటట్లుగా దీపం వెలిగించండి. అలా వెలిగించేసి ఆ చెట్టును తాకి మీకు అవకాశం ఉంటే, కుదిరితే 11 సార్లు ప్రదక్షిణ కూడా చేయండి. అంటే కొన్ని మనం ప్రదక్షిణ చేయటానికి అనువుగా ఉండవు, ఒక గోడకి ఆనుకుని ఉంటాయి. అలాంటప్పుడు చేయలేం కాబట్టి ఏం చేయలేం. ఉన్న చోటని 11 ప్రదక్షిణాలు చేసుకోండి. లేదంటే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలని చేసుకోండి. అలా చేసేసి మీరు ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా అక్కడే కూర్చొని
మీరు తర్వాత ఇంటికి వచ్చేయండి. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలు ఉంటారో అలాగే ఈ రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉంటాయన్నమాట. అంటే భార్యాభర్తల్లాగా అలా కలిసి ఉంటాయి. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మనకు తెలుసు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఆ చెట్టు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఏంటంటే దైవానుగ్రహం అంటే ఏమీ లేనివాడు కూడా, ఒక్క మాటలో చెప్పాలంటే కూటికి లేని వాళ్లను సైతం కోటీశ్వరులను చేయటం, కూటికి లేని వాళ్ళు సైతం కోటీశ్వరులు అవటం మనం ఎంతమందినో చూస్తూ ఉంటాం. అలా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించటం, కోట్లు సంపాదించటం, ఒక స్టేజ్లో ఉండటం పెద్ద ఇబ్బంది ఏమీ కాదండి. మనకి ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవటం మాత్రమే మన చేతుల్లో ఉన్న పని అన్నమాట. అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి, కోటీశ్వరుడు కూడా డౌన్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనకు ఇంత కావాలి అంటే దైవం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడ చరిత్రలో కూడా లేదు. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, భక్తితో నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. ఉన్న ఆస్తులు పెరగవచ్చు, అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు, మీ భర్త ద్వారా మీ సంపాదన రెట్టింపు అవ్వచ్చు, లేదా మీ బిడ్డల ద్వారా అవ్వచ్చు. ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది. ఏమీ లేని వాళ్ళకైతే ఒక ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఇలా ఒక బండి కొనుక్కోలేక కొంతమంది ఉంటారు. ఇలా ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా కోరిక మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా జరిగి తీరుతుంది. కాబట్టి ఎంతో శక్తిమైనటువంటి ఈ పరిహారాన్ని చేసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పినట్లుగా చేసుకోండి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అర్థమైంది కదండి. ఏ చెట్టు ఏంటి అనేది మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. అలాగే వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ధనుసు రాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. రేపు నేను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.